పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో కాకినాడలో ఏర్పాటయ్యే గ్రీన్ అమోనియా ప్లాంట్ కీలక మైలురాయిగా పవన్ అభివర్ణించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ గమ్యస్థానం కావాలని ఆకాంక్షించారు. పెట్టుబడిదారులకు అండగా ఉంటూ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు, గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే నిర్మాణ దశలో దాదాపు 8,000 మందికి, అలాగే ఆపరేషన్ దశలో దాదాపు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమలశెట్టి అనిల్ గారికి, మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు.